Welcome back to Spoken English Make It Easy. So in the last class, so I told you very clearly so what is a sentence, and we have decided to switch over from teaching spoken English from English to Telugu. సో పోయిన క్లాస్లో మనం నేర్చుకున్నది మీరు చూసే ఉంటారు అనుకుంటాను. సో దాంట్లో సెంటెన్స్ అంటే ఏంటి అని మనకు చెప్పాను. సో సెంటెన్స్ అంటే పదాల సముదాయం అని మనం అనుకున్నాం. సో కేవలం పదాలను ఒక పద్ధతిలో కానీ క్రమంగా అరేంజ్ చేస్తే అది సెంటెన్స్ అవుతుందా సో అనేది మనం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తామన్నమాట. సో ఇందులో చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ నేను బోర్డు మీద రాశాను. వాటిని అన్నిటినీ నేను చదువుతాను. వీటిని మీరు సెంటెన్సెసా అవి సెంటెన్సెసా కాదా అనేది మీరు నాకు చెప్పాలి. చూడండి. సో ఏ గుడ్ బాయ్ రామ్, ఈజ్ ఇట్ ఎ సెంటెన్స్? క్లవర్ ఏ గర్ల్ సీత ఈజ్. ఇంగ్లీష్ స్పోకన్ యామ్ ఐ టీచింగ్. యు ఆర్ వేర్. Movie or watching a you. So these are the words. So each one is so a good is a word, boy is a word, ram is a word. So all these words are there in the sentence. Okay, and all necessary words are also there. And so these are not the sentences. So they are simply, these are nothing but the jumbled words. We don't get any sense. వీటి నుంచి మనకి ఎటువంటి సెన్స్ రాదు, మీనింగ్ రాదు. అంటే ఒక సెంటెన్స్లో మనకి అన్నీ ఉండవలసిన పదాలన్నీ ఉన్నప్పటికీ కూడా అది ఏ విధమైనటువంటి సెన్స్ కానీ మీనింగ్ కానీ మనకి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే ఆ పదాలన్నింటినీ కూడా మనం సరి అయిన క్రమంలో అమర్చలేదు కాబట్టి. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీనికి నేనేం చెప్పాను తెలుగులో, పదాల క్రమం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఈ పదాలని మనము పేర్చడం ఒక ఎత్తు అయితే, ఆ పదాలన్నింటినీ సక్రమమైన పద్ధతిలో సక్రమమైన క్రమంలో సంఖ్యలో వాటిని అమర్చడం కూడా ఒక కళ. సో దాంతోనే మనకి మంచి సెంటెన్స్ వస్తుంది. అదేవిధంగా ఆ సెంటెన్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఐ మీన్ సెన్స్ ఉంటుంది దాంట్లో. సో దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. Otherwise all these words are nothing but they are jumbled and they are nonsense. Since there is no sense in all these 5 sentences, all these 5 sentences are nonsense అని మనం చెప్పచ్చు కదా అది. సో కాబట్టి వీటిని let us try to rearrange them. చూద్దాం ఎలాగ రీఅరేంజ్ చేస్తే అవి మనకి సక్రమంగా వస్తాయా రావా. యథా రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. Now it is sense is complete. Ram is a good boy. Sita is a clever girl. Sita is a clever girl. Sita అనే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అని వస్తుంది. I am teaching spoken English. Yes, I am teaching spoken English to all of you. నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. టీచ్ చేయడం అంటే నేర్పించడమే కదా. I am teaching spoken English. I am teaching spoken English to you. Okay, next, where are you? ఇది రివర్స్ అయిపోయింది. ఇలా పెట్టేస్తే సరిపోతుంది. వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావు. వేర్ ఆర్ యూ అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని అర్థం తెలుగులో. వేర్ ఆర్ యూ తెలిసిందే కదా. నెక్స్ట్, ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ. ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ అది ఒక క్వశ్చన్. అంటే నీవు సినిమా చూస్తున్నావా ఒక క్వశ్చన్ అనమాట అది. ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ అంటే తెలుగులో నీవు సినిమా చూస్తున్నావా అని వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చేసాయో, మీనింగ్ సెన్స్ వచ్చేసింది. అప్పుడు వాటిని మనం పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అని అనగలుగుతాం అనమాట. రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్, ఐ యామ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ టు యూ. ఓకే, వేర్ ఆర్ యూ అండ్ ఆర్ యూ వాచింగ్ ఏ మూవీ. So these are all sensible sentences and they are really good. So in this 5 sentences, in this lesson we can easily learn very important concept that the sequence of the words in a sentence is very very important. సీక్వెన్స్ పదాల క్రమం ఒక సెంటెన్స్లో చాలా ముఖ్యం. ఆ పదాల క్రమం సరిగ్గా లేకపోతే అవి నాన్ సెన్స్ గాను జంబుల్డ్ వర్డ్స్ గాను తయారవుతాయి. తర్వాత నెక్స్ట్
ఇంకా అప్కమింగ్ దీనిలో మనము నెక్స్ట్ చెప్పబోయే దాంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే ఈ ఒక వాక్యంలో అతి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఓకే, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ముఖ్యమైన అంశాలు ఏముంటాయి ఒక సెంటెన్స్లో అనేది తెలుసుకుంటాము. ఇది మీకు గన తెలుసుకుంటే అసలు సెంటెన్స్ని మనం ఎలాగ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ మనం ఇబ్బంది పడతాము సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్. ఒకటి పదాలు ముఖ్యం, ఆ పదాలని సక్రమమైన పద్ధతిలో అమర్చడం ముఖ్యం. మూడవది అందులో ఏమేం పదాలు ఉంటాయి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఒక వాక్యంలో అతి ముఖ్యమైన కాన్సెప్ట్స్ అనేటువంటిది ఏంటి, అంశాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, చూస్తూనే ఉండండి. స్పోకన్ ఇంగ్లీష్ మేక్ ఇట్ ఈజీ వీడియోస్ టు లెర్న్ స్పోకన్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ, సో ఇన్ యువర్ mother tongue. Okay, so let us examine all these sentences. Okay, I told you that sentence is a group of words. ఒక వాక్యంలో కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కూడా ఒక సక్రమమైన క్రమ పద్ధతిలో వాటిని మనం అరేంజ్ చేసినప్పుడే వాటి నుంచి మనకి చక్కటి మీనింగ్ కానీ సందేశం కానీ ఒక మెసేజ్ కానీ వస్తుంది. అంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం ముందుకి మనం ఈ సబ్జెక్ట్లో వెళ్తే, ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్స్, ఇవి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకోకూడదు. ఎందుకంటే ఫండమెంటల్స్ అయితే మనం ఎప్పుడైతే క్లియర్గా అర్థం చేసుకున్నామో మనం ఈ ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ని చాలా చక్కగా బెరుకు లేకుండా భయం లేకుండా మాట్లాడగలుగుతాం అన్నమాట. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఈ ఫండమెంటల్స్ అన్నీ మీరు వినండి, విని వీటిని అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చాలా సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఉండదు ఇందులో. సో సెంటెన్స్ అంటే తెలుసుకున్నారు, అందులో పదాలు ఉంటాయని తెలుసుకున్నారు, ఆ పదాలను ఒక క్రమమైన పద్ధతిలో పెట్టాలని తెలుసుకున్నారు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇంకొంచెం బాగా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, రామ్ కిల్డ్ రావణ. ఇది చాలా సింపుల్ సెంటెన్స్, చాలా బేసిక్ సెంటెన్స్ అనమాట. దీన్ని ఇంతకన్నా సింపుల్ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఉండదు. ఓకే, రామ్ కిల్డ్ రావణ. సెకండ్ సెంటెన్స్, శ్యామ్ ఏట్ అన్ యాపిల్. శ్యామ్, ఇది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. శ్యామ్ ఏట్ అన్ యాపిల్ అంటే శ్యాము ఒక యాపిల్ తిన్నాడు. రాముడు రావణుని చంపేశాడు, సంహరించాడు. రహీం కిక్డ్ ద బాల్. రహీం అనే కుర్రాడు కిక్డ్ ద బాల్, ఆ బాల్ని తన్నాడు అని మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. వీటిని మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇందులో 3 పదాలు ఉన్నాయి. మొదటి పదం, రెండో పదం, మూడో పదం. ఇందులో మొదటి పదం, రెండో పదం, మూడో పదం. కోర్స్ యాన్ ఉంటుంది, కానీ ఆ యాన్ అనేది ఒక పదం కింద మనం తీసుకోకూడదు. యాపిల్ అనేటువంటిది వొవెల్ కాబట్టి దాని ముందు యాన్ వస్తుంది. ఇది మనం తర్వాత చూద్దాము. ఒక అర్థమైందా? సో వీటిని మీరు గమనించారంటే 3 పార్ట్స్గా మనం దీన్ని ఒక్కొక్క సెంటెన్స్ని విడగొట్టచ్చు. మొదటి పదం, రెండో పదం, మూడో పదం. ఈ మొదటి పదం ఏంటి? రామ్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్జెక్ట్. ఏమంటాం దీన్ని? సబ్జెక్ట్. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంట, తెలుగులో మీకు ఆల్రెడీ తెలిసిందే, తెలుగు వ్యాకరణం కూడా మీరు చదివి ఉంటారు. అంటే సబ్జెక్ట్ అంటే కర్త. కర్త అంటే పనిని చేసినవాడు. సో చాలా పనులు ఉంటాయన్నమాట. మనం లేస్తాము, వాష్ చేస్తాము, నడుస్తాము, చూస్తాము, పరిగెడతాము, రకరకాలమైన పనులు ఉన్నాయి. పనులన్నీ కూడా క్రియలే. సో దట్ ఈస్ క్రియ, వెర్బ్. పనులన్నీ వెర్బ్ అనాలి, మనం దాన్ని క్రియ అంటాం అనమాట. క్రియని అనుభవించింది కర్మ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి? రామ్ కిల్డ్ రావణ. సో రాముడు ఉన్నాడు, రావణుడు బతికే ఉన్నాడు, సీతను తీసుకెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే రాముడు లంకకి వెళ్ళాడు, రావణాసురుని సంహరించాడు. బతికే ఉన్నటువంటి రావణాసురుడు చనిపోయాడు. అంటే అతను చేసిన పనికి అతను ఆ కర్మ ఫలాన్ని అనుభవించాడు అని చెప్పచ్చు మనం. సో ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే ది ఆబ్జెక్ట్ ఈజ్ ద సఫరర్ ఆర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటారు. అంటే ఆ కర్మని అనుభవించడం కానీ దీన్ని తీసుకోవడం కానీ. ఇప్పుడు చూడండి, ఇందులో సెకండ్ సెంటెన్స్, శ్యామ్ ఏట్ ఎన్ యాపిల్. యాపిల్ అక్కడ ఉంది, శ్యామ్ వచ్చాడు, యాపిల్ని తినేశాడు. ఇప్పుడు టేబుల్ మీద యాపిల్ ఉందా? చెప్పండి, ఉందా? లేదు. యాపిల్ తను తినేశాడు. సో తినడం అయిపోయిందనమాట. శ్యామ్ ఏట్ ఎన్ యాపిల్. సో ఒకప్పుడు యాపిల్ టేబుల్ మీద ఉన్నది, శ్యామ్ వచ్చి తినేసిన తర్వాత అక్కడ అది మనకి కనబడదు. సో ఇక్కడ కూడా ఈ పనిని ఈ యాపిల్ అనుభవించిందంటే
అతని పొట్టలోకి వెళ్ళిపోయింది అనమాట. సో శ్యామ్ ఏట్ అన్ యాపిల్. యాపిల్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇక్కడ మూడో సెంటెన్స్ చూడండి. రహీమ్ కిక్డ్ ద బాల్. ఈ రహీం వచ్చి బాల్ని తన్నాడు. బాల్ ఇక్కడ ఉంది, తన్నిన తర్వాత ఎక్కడ వెళ్ళింది? ఒక 5 మీటర్లో 10 మీటర్ల దూరానికి వెళ్ళిపోయింది బాల్. సో బాల్ అక్కడే ఉందా? సేమ్ ప్లేస్లో లేదు. సో దానికి ఈ బలం అంతా ఉపయోగించి దాన్ని తన్నాడు కాబట్టి చాలా దూరంగా వెళ్ళిపోయింది. సఫరర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో ఈ పనిని అనుభవించడం కానీ ఆ పని వల్ల కొంత దూరం జరిగిన వాడిని ఏదో కావచ్చు, వాటిల్నే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ అని అనాలి. పనిని చేసిన వాడిని కర్త అనాలి, పనిని మనం ఏమనాలి? క్రియ అనాలి. ఆ పనిని అనుభవించింది, దాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని కర్మ అనాలన్నమాట. సో ఆబ్జెక్ట్. సో పదంలో 3 వరుసగా ఏముంటాయంటే ఎస్ సబ్జెక్ట్, ఆఫ్టర్వర్డ్స్ వర్బ్, ఆఫ్టర్వర్డ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది SVO. S stands for the subject, V stands for the verb and O stands for the object. అర్థమైందా? ఈ విధంగానే ఉంటాయి. సో ఈ క్రమం తప్పదు. ఇంగ్లీష్లో మీరు ఏ వాక్యం మీరు రాసినా కూడా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తీరాల్సిందే. సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత ఇమీడియట్గా మనం ఏం రాయాలి? క్రియ రాయాలి. సో వీ హ్యావ్ టు గో ఫర్ వెర్బ్ నెక్స్ట్. దాని తర్వాత మనం ఏం రాయాలి? ఆబ్జెక్ట్ ఉంటుంది, లాస్ట్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో వర్బ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి వాక్యంలోని ముఖ్యమైన అంశాలు అవేంటంటే కర్త, కర్మ, క్రియ. సో కర్త ఫస్ట్ ఉంటుంది, తర్వాత క్రియ ఉంటుంది, తర్వాత కర్మ ఉంటుంది. SVO. సో దిస్ ఈజ్ సబ్జెక్ట్ S, verb V, object O. SVO. That is our slogan. SVO. SVO. So you just remember the slogan of SVO. Subject followed by verb followed by object. So we will go to the next slide and we will see the more details about this and how this English sentence differs from Telugu sentence. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగు సెంటెన్స్కి, తెలుగు వాక్యానికి ఇంగ్లీష్ వాక్యానికి గల తేడాని మనం గమనించాలి. సో ఇంగ్లీష్ వాక్యంలో ఏముంది? ఫస్ట్ ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చింది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఈ స్లైడ్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకొన్ని వాక్యాలు నేను ఇచ్చాను. అదే ఇంతకుముందు రాసిన వాక్యాలనే ఇంగ్లీష్లో రాసిన వాక్యాల్ని తెలుగులో రాశాను అనమాట. ఓకేనా? ఎట్లా అంటే ఎందుకంటే మీరు ఇంగ్లీష్ వాక్యంలో ఎలా ఉంటుంది స్ట్రక్చరు, ఆ కూర్పు ఎలా ఉంటుంది, పదాల కూర్పు ఎలా ఉంటుంది, అలాగే తెలుగులో ఆ పదాల కూర్పు ఎలా ఉంటుంది అనేది మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం తెలుగులో ఇలాగ మాట్లాడాం కదా, మరి ఇంగ్లీష్లో ఎందుకు ఇలా ఉంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ తీరాలంటే మీరు దీన్ని తప్పనిసరిగా గమనించాలి. ఇక్కడ చూడండి, రామ్ కిల్డ్ రావణ. ఇది ఇంగ్లీష్ సెంటెన్స్. సో దీన్ని మనం ఎప్పుడు ఇలాగే అంటాం, రామ్ కిల్డ్ రావణ ఇస్ ద రైట్ సెంటెన్స్. సిమిలర్లీ శ్యామ్ ఏట్ అన్ యాపిల్, దట్ ఈస్ ద రైట్ సెంటెన్స్. రహీమ్ కిక్డ్ ద బాల్, దట్ ఈస్ ద రైట్ సెంటెన్స్. అందుకే నేను మీకు ముందు ఏం చెప్పాను? సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్. SVO ఈజ్ ద ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో చూడండి ఎలా ఉందో, రాముడు రావణుని సంహరించను. చంపెను అంటే బాగుండదు, మంచి తెలుగు కాదు. మంచి తెలుగు కావాలనుకుంటే సంహరించను, ఇది కరెక్ట్. రాముడు రావణుని సంహరించెను అని వచ్చింది. ఇంకోటి రెండోది చూడండి, శ్యామ్ యాపిల్ పండు తిన్నాడు కానీ తినేను అనొచ్చు. రహీం బాలుని తన్నెను అనొచ్చు. తన్నడం అంటే తెలుసు కదా, కిక్ చేయడాన్ని తన్నడం అంటాం. రహీం బాల్ని తన్నెను. వీటిని మీరు అబ్జర్వ్ చేస్తే మొదటి పదం ఏంటి? కర్త. ఎస్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాక్యాల్లో కర్త ఫస్ట్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ఫస్ట్ ఉంటుంది. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత చూసారంటే రావణుని, యాపిల్ని, బాల్ని అని వచ్చింది. అంటే ఇవేంటివి? యాక్చువల్గా ఆబ్జెక్ట్స్ అవి. కర్మ. రావణుడు కర్మ, యాపిల్ కూడా సఫరరే, తినబడింది కాబట్టి యాపిల్ సఫరర్, బాల్ కూడా సఫరరే. సో ఈ మూడు కూడా సఫరర్ ఆర్ రిసీవర్స్ ఆఫ్ ద యాక్షన్. అంటే
కర్మలు అనమాట. ఈ కర్మ అనేటువంటిది కర్త తర్వాత వెంటనే కర్మ వస్తుంది తెలుగులో. తర్వాత లాస్ట్లో ఏమొస్తుంది? క్రియ. సంహరించను అదొక పని, క్రియ. తినెను అది ఒక క్రియ. తన్నెను అది ఒక క్రియ. సో క్రియ లాస్ట్లో ఉంటుంది. కాబట్టి అర్థమైందా ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో SVO సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్, కానీ తెలుగులో సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్, నాట్ వర్బ్. SOV. ఇన్ తెలుగు ఇట్ ఈస్ SOV సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ఇమీడియట్గా. అందుకే మనం కర్త కర్మ క్రియ అన్నాం. చూడండి ఇలా వస్తుంది మనకు తెలుగులో కర్త కర్మ క్రియ, కానీ ఇంగ్లీష్లో ఎలా వస్తుంది? కర్త క్రియా కర్మ. ఇది 1, ఇది 2, ఇది 3, కానీ తెలుగులో 1 2 3 కర్త కర్మ క్రియ. ఈజీ. కర్త కర్మ క్రియ. కర్త రాముడు, కర్మ రావణుడు, క్రియ సంహరించను. శ్యామ్ కర్త, యాపిల్ కర్మ, తినెను క్రియ. రహీం కర్త, బాల్ కర్మ, తనెను క్రియ. ఎస్, బట్ రామ్ కర్త, కిల్డ్ వెర్బ్, క్రియ. రావణ ఈజ్ ద ఆబ్జెక్ట్, కర్మ. సో కర్మ లాస్ట్కి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము కర్త తర్వాత వెంటనే కర్మ, కర్మ తర్వాత వెంటనే మనకి క్రియ వస్తుంది. కర్త కర్మ క్రియ తెలుగులో ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే కర్త తర్వాత వెంటనే మనకి క్రియ వస్తుంది. SV వెర్బ్, ఆఫ్టర్వర్డ్స్ ఆబ్జెక్ట్. సో దట్ ఈస్ ద స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ an English sentence and a Telugu sentence, and this you have to follow very carefully. ఓకే, అందువల్లే మనకి బేసిక్ మూలంలోనే తేడా ఉంది తెలుగు రైటింగ్లో కానీ ఇంగ్లీష్ రైటింగ్లో కానీ. సో కాబట్టి ఈ ముఖ్యమైన అంశాన్ని కానీ మీరు గమనించారంటే మీరు రాసేటప్పుడు తప్పు చేయరు. ఇక్కడ చూస్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. రామ్ కిల్డ్ రావణ. ఎలా వచ్చింది? రామ్ సబ్జెక్ట్, కిల్డ్ ఈజ్ ద వర్బ్, రావణ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో విత్ దిస్ క్లాస్ సో you came to know very important aspects. The sentence consists of some words, and these words must be properly arranged in a sequence. ఒక సీక్వెన్స్లో, ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలోనే ఆ వర్డ్స్ని మనం అరేంజ్ చేస్తే వాటిని మనం సెంటెన్సెస్ అనగలం. అప్పుడే మనకు అవి చక్కటి మీనింగ్ కానీ సందేశాన్ని కానీ ఇస్తాయి. మూడవది వచ్చేసి ఈ ముఖ్యమైన అంశాలు ఏంటంటే కర్త ఉంటుంది, అది ఒక పనిని చేస్తుంది. క్రియ ఉంటుంది, క్రియ అంటే పని, చేసిన పనే క్రియ అంటాము. మూడవది వచ్చేసి ఆబ్జెక్ట్, ఆ క్రియని అనుభవించడం కానీ రిసీవ్ చేసుకున్నది. ఇంగ్లీష్లో SVO వాడాలి, తెలుగు వచ్చేటప్పటికి SOV వాడాలి. సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.